హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ పొడి ప్రిపరేషన్ ఏంటో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎవ్రీడే ఒక స్పూన్ పొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ నేనైతే మునగాకుని తీసుకున్నాను. నేనైతే అప్పటికప్పుడు తెంచుకొని ఆరబెట్టుకున్న ఆకులను తీసుకున్నాను. ఎండబెట్టుకున్న ఆకుల్ని కూడా వాడుకోవచ్చు. ఆకుల్ని గిల్లుకొని 100 గ్రామ్స్ ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా దోరగా ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇందులో కల్లుప్పు వేయాలి, పసుపు వేసుకొని పక్కన ఒక బౌల్లో రెడీ చేసి పెట్టేసుకోవాలి. ధనియాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేయించుకొని ఇవన్నీ కలిపి ఒక బౌల్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ వచ్చే వరకు. ఇంకా ఫైన్ పేస్ట్ కొరకు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలు ఇందులో కొంచెం ఎక్కువగానే వేయాలి. ఇక్కడ సాల్ట్, వెల్లుల్లి కలిపి మళ్ళీ ఒకసారి పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం వెల్లుల్లి వేసినాం కాబట్టి ముద్ద ముద్దగా అనిపిస్తుంది. చల్లారితే పౌడర్గా తయారవుతుంది అనమాట. ఆ నెక్స్ట్ మనం నువ్వులు తీసుకోవాలి. 100 గ్రామ్స్ వరకు ఇవి కూడా దోరగా వేయించుకొని ఇవి కూడా ఫైన్ పేస్ట్ పౌడర్ పట్టేసుకోవాలి, పేస్ట్ కాదు. పట్టుకొని ఇప్పుడు ఇంతకుముందు రెడీ చేసుకున్న కారం పొడి ఇది కలిపి రెండు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోరగా వేయించుకున్న మునగాకు ఉంటుంది కదా, అది కూడా చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతుంది కదా, ఆ ఆకు వేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు కావలసిన మునగాకు నువ్వుల పొడి చాలా టేస్ట్గా రెడీ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇదే కాదండి, అవిసె గింజల పొడి ఇంకా వేరే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పౌడర్స్ నేను ప్రిపేర్ చేశాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్.